42 నుంచి 43 కిలోలు. ఎంబీబీఎస్లో నా పేరే బక్కోడు, 46 కిలోలు. నా నిక్నేమే బక్కోడు. చాలామంది ఫ్రెండ్స్, ఈవెన్ నా బుక్, మా ఎంబీబీఎస్లో వేసిన బుక్లో కూడా రాసి ఉంటుంది బక్కోడు అని. ఇప్పుడు ఇంత ఫిట్గా ఉండడానికి ఏం చేస్తారో చెప్పండి. కొంచెము డైట్, ఆ ఉన్న టైంలో ఎంతో కొంత వారానికి 2-3 రోజులు ఎక్సర్సైజ్ చేస్తాను. ఇంట్లోనే పైన చిన్న జిమ్ లాగా పెట్టుకున్నాను, కొద్దిగా వర్కౌట్ చేస్తాను. బట్ డైట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందరికీ చెప్తారు కదా మీరు ఈ డైట్ ఫాలో అవ్వండి అని. అసలు మీ డైట్ చెప్పండి నాకు ఫస్ట్. సో నా డైట్ అంటే ఇప్పుడు పొద్దున కొంచెం టీ తాగాను. యూజువల్గా కొద్ది రోజులు అది కూడా బంద్ చేశాను. కానీ మాకు తెలంగాణలోకి ఏంటంటే టీ అనేది ఒక పెద్ద అబ్సెషన్ అండి. ఏంటో తెలియదు మాకు, బట్ అదొకటి పెద్ద అబ్సెషన్. సో అదొకటి అరౌండ్ 11:30, 12కి, అరౌండ్ 12 o'clockకి ఎగ్ వైట్స్ ఇస్తారు. 4 ఎగ్ వైట్స్ తింటాను. కీరా, క్యారెట్ ఉంటే ఏదో ఒకటి. ఒకవేళ బాగా హెక్టిక్గా ఉన్నప్పుడు 2-3 ఆ టైంలో కొంచెం చికెన్ పీసెస్ తింటాను. తర్వాత కథం సాయంత్రం తర్వాత ఒక్కో రోజు టీ తాగితే తాగుతాను, లేకపోతే లేదు. వర్కౌట్ చేసే టైం ఉంటే వర్కౌట్ చేసిన తర్వాత ఐదర్ ప్రోటీన్ షేక్ ఆర్ చికెన్ ఆర్ ఫిష్ ఏదో ఒకటి తీసుకుంటాను. లేదు వర్కౌట్ చేసే టైంలో అయితే కొంచెం వాక్ అన్నా చేస్తాను. నేను అంత మినిమం వాక్ చేస్తాను. నో రైసా? వన్స్ ఇన్ ఎ మంత్. ఓకే. ఎప్పుడన్నా ఇప్పుడు అట్లా నేను ఏం చేస్తాను అంటే బ్యాలెన్స్ నమ్మే వ్యక్తినండి. కట్టుకొని కూర్చుంటే నీకు బోర్ వస్తుంది. ఎప్పుడు కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే నేను కష్టపడ్డా అనిపించొద్దు. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. కష్టపడ్డా అన్నప్పుడు నీకు జాలి చేస్తుంది, ఇంకా నువ్వు స్పాయిల్ అయిపోదామని మూడ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అది రావద్దు. నిన్ను నువ్వు ఫూల్ చేసుకోవాలి. అది చదువుకోవడం కావచ్చు, బాడీ బిల్డింగ్ కావచ్చు, మంచి పని కావచ్చు, పని చేయడం కావచ్చు, నిన్ను ఫూల్ చేసుకోవాలి. నీకు కష్టం అనిపించొద్దు అంటే అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు చేసేసేయాలి. కాదు మేడం, వెనక్కి చూసి నవ్వాలి అనే సిచ్యువేషన్ ఉండాలి. నేను అది బాగా నమ్ముతా. సో అందుకే ఇప్పుడు నిన్న చెవెళ్ళకి వెళ్ళాను, క్యాంప్ జరిగింది. మా అత్తమ్మ అసలు ఒప్పుకోదు. మా అమ్మైనా మా అత్తమ్మైనా తినాల్సిందే. సో తిన్నాను. అదే బట్ నెక్స్ట్ డే దాన్ని కవర్ చేస్తాను. ఎస్, బ్యాలెన్స్ చేస్తారు. నిన్న తిన్నాను కాబట్టి ఇప్పుడు కాస్త కడుపు కాల్ చేస్తే బ్యాలెన్స్ అయిపోతుంది. ట్రూ. కొంచెం ఆ కీరా, క్యారెట్ ఏదో అంతో ఎగ్ వైట్స్తో ఏదో మేనేజ్ చేస్తే సరిపోయాయి. సో ఆ బ్యాలెన్స్తో డైట్ కాన్స్టిట్యూట్స్ అరౌండ్ 75 to 80%. డైట్ అందులో మంచి ప్రోటీన్ డైట్, హెల్దీ డైట్, నాన్ స్వీట్ ఫ్రూట్స్ తీసుకోవడము, ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవడం, హై ప్రోటీన్ తీసుకోవడం, లెస్సర్ నో ఆర్ లో కార్బ్ తీసుకోవడము, ఫ్యాట్ను తగ్గించడం చేస్తే ఎవ్రీథింగ్ అండి. ఫిజికల్ ఫిట్నెస్తో పాటు నీ లుక్, నీ స్కిన్ టెక్స్చర్, ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంది. మీరు నా పాత ఫోటో చూసి ఉంటారు, 2016 అనే ఒకటి ఉంటుంది. అప్పుడు అంకుల్ గారు లెక్కనే ఉంటాం. యూఆర్ వెరీ ఫిట్. ఐ ట్రై. అండ్ అదే నేను జనాలకు కూడా చెప్తాను. ఎందుకంటే మన బాడీ, నాకు ఎప్పుడో ఒక ఫ్రెండ్ చెప్పాడండి, బట్టలు ఎందుకు మనం బాగా వేసుకోవాలో తెలుసట. ఆ బట్టలు వేసుకున్నప్పుడు నీకు తెలియని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అట్లే నేను ఇంకోటి ఏమంటాను, అన్నిటికంటే పెద్ద బట్ట స్కిన్, అన్నిటికంటే పెద్ద బట్ట ఫిట్నెస్. ఇవి మీకు మనలో తెలియని చాలా ధైర్యాన్ని, చాలా పాజిటివిజాన్ని ఇస్తాయండి. ఇఫ్ యూఆర్ ఫిట్, మీరు స్పోర్ట్స్ పర్సన్, మీకు తెలుసు, ఆ ఫిట్నెస్ అనేది మీకు చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ద వే యూ టాక్, ద వే యూ బిహేవ్, ద వే యూ డీల్ విత్ ద పీపుల్, ఆ పాజిటివిజం. కాన్ఫిడెంట్ అనేది ఉన్న కొట్టడానికి కాదు, పాజిటివిజం చాలా ఇస్తుంది. ఒక విలేజ్లో ఆ చిన్న అబ్బాయి ఎంతో కష్టపడి చదువుకుని ఎన్నో హెల్త్ ఇష్యూస్ని దాటి ఫస్ట్ టైం మీరు సర్జరీ చూసినప్పుడు, మీరు చేసినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. నాకు సర్జరీ అనేది ఎందుకో చాలా ఇష్టం. ఎంబీబీఎస్లో మేము మా ఏరియాలో ఒక డాక్టర్ గారు ఉండేవారు. ఆయన పేరు చెప్తాను, సురేష్ చంద్రహరి గారు అని. ఆయన సర్జర్. తను ఏ సర్జరీలు చేస్తాడో, ఎందుకు చేస్తాడో ఏంటో మాకేం తెలియదు. నేను చిన్న పోరాన్ని, నాకేం తెలుసు. కానీ ఆయనకు ఆ ఏరియాలో ఉండే పేరు చూస్తే మిగతా మస్తు మంది డాక్టర్లు ఉన్నారు, ఈయనకెందుకు పేరు అనిపించేది అన్నట్టు. ఓహో, సర్జన్ అయితేనే మాత్రం ఇట్లా పేరు ఉంటుందని ఎందుకో తెలియని ఒక అమాయకత్వం మైండ్లో ఇరుక్కపోయింది. అండ్ నాకుండే పర్సనాలిటీకి మీరు చూస్తే కూడా నేను చాలా బాగా అన్నిట్లో అంటే ఫాస్ట్గా, నేను ఏది ఒక్క కాడ ఉండే యాక్టివ్గా ఉంటాను. పదం యాదికి ఇంగ్లీష్ రాదు, తెలుగు మీడియం. సో నేను కూడా తెలుగు మీడియం సార్. యాక్టివ్గా ఉండే మనస్తత్వం నాకు కూర్చొని ఓపి చూసి అది కొంచెం తక్కువ అండి. అంటే ఇప్పుడు తప్పదు చూస్తాను. ఇప్పుడు ఒక్కొక్క క్యాంప్లో 300 మందిని చూస్తున్నా, ఎట్లా చూస్తానో నాకు తెలియదు. బట్ నాకుండే ఎజిలిటీకి నాకు సర్జరీ చాలా సూటబుల్ ఇప్పుడు అనిపిస్తుంటుంది. నాకు తెలియదు ఆ విషయం. కానీ సో అప్పుడు జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ ఐ వాంట్ టు బికమ్ ఎ సర్జన్. నేను ఊకే జోకేసేవాడిని మా ఫ్రెండ్స్తో, ఒరే నాకు రేడియాలజీ, అనస్థీషియా కూడా ఎయిమ్స్లో ఇచ్చినా తీసుకుని రా, ఐ వాంట్ టు బికమ్ ఎ సర్జన్ అని. నాకు మంచి ఫ్రెండ్స్ అండి, మహేందర్, మహేష్, నాకు 2 బెస్ట్ ఫ్రెండ్స్. మంచి సర్కిల్ మెడిసిన్లో ఉండేది. వాళ్ళేం బాగా కష్టపడి చదవాలి. నేను ఎక్కువ చదివే రకం కాదు, కొద్దిసేపు చదివితే ఇంకా మస్తు చదివేసిన అనే ఫీల్ అయిపోయి ఇక అట్లుండే రకం. సో నేను ఎప్పుడైతే నాకు
ఎండీలో నాకేదో ఏంటి ఏదో చిన్నవి వస్తుంటే నేను ఐ వాంట్ టు బికమ్ ఎ సర్జన్ అని చెప్పి డిఎన్బి అనే దాన్ని తీసుకొని నా టైంలో ఇప్పుడు డిఎన్బి ఇస్ సో పాపులర్. అప్పుడు నా టైంలో డిఎన్బికి వెళ్ళడమే వింత. మహేందర్ గారు ఒక మాట అన్నాడు, అంతా ఇంటర్వ్యూ అయిపోయి నేను సీట్ సెలెక్ట్ అయ్యి సత్యనారాయణ సార్ దగ్గర అయినాక ఒకరోజు బయటకు వస్తుంటే ఈ టేక్స్ కేర్ అబౌట్ మీ లైక్ కిడ్ను. అరే విమల్ మరి డిఎన్బి చాలా కష్టమటరా పాస్ కావడం అంటే నీ డౌట్ ఏంది, నేను చదవననే కదా అంటే కాదు నువ్వు చదువు అంటున్నారా. నేను గాంధీలో టాప్ ర్యాంకర్, నేను ఫస్ట్ 3 మెంబర్స్లో నేను టాప్ ర్యాంకర్. చాలా తెలివి ఉంటుందిరా కానీ నువ్వు ఎక్కువ హార్డ్ వర్కింగ్ కాదు కదా అని. అదే నువ్వు అనుకుంటున్నావు కదా చూడు నేను పాస్ అవుతాను అని చెప్పి నేను ఇప్పుడు డబుల్ డిఎన్బి అండి, డిఎన్బి జనరల్ సర్జరీ, డిఎన్బి జిఏ సర్జరీ. అదే నాకు అది చూసి అనిపించింది, ఫస్ట్ జనరల్ సర్జన్ అయిన తర్వాత సూపర్ స్పెషాలిటీ. సో అది చాలా ప్లస్ అవుతుందేమో మీకు, ఎందుకంటే ఇది 3 years అది 3 years. ఎగ్జాక్ట్లీ. నేను ఎందుకు అంటున్నానంటే ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే జనరల్ ఫిజిషియన్కి లేదా జనరల్ సర్జన్కి చూపించాలని ఫస్ట్ ప్రయారిటీ ఉండేది. అవును. దాని తర్వాత స్పెషలైజేషన్కి వెళ్తారు. అవును. ఇక్కడ మీ దగ్గర సో జనరల్ దానికి వచ్చేయచ్చు, స్పెషలైజ్ దానికి వచ్చేయచ్చు. ఇది ప్లస్ ఉంది మనకి యాక్చువల్లీ. సో సూపర్ స్పెషాలిటీ అనేది జిఏ సర్జరీ అనేది వెరీ గుడ్ స్ట్రీమ్ అండి. అంటే లాప్రోస్కోపీ, అడ్వాన్స్ లాప్రోస్కోపీ, బెరియాట్రిక్ సర్జరీ, లివర్ ట్రాన్స్ప్లాంట్. వీ డూ నౌ లివర్ ట్రాన్స్ప్లాంట్, వీ డూ బెరియాట్రిక్ సర్జరీస్, వీ డూ ఆల్ అడ్వాన్స్ లాప్రోస్కోపీ. ఇప్పుడు మార్నింగ్ చేసిన సర్జరీ గ్యాస్ట్రెక్టమీ అండి. లాప్రోస్కోపిక్ విపుల్స్ చేస్తామంటే ఆల్ ఇండియాలో ఒక 10 to 15 మెంబర్స్ కూడా లేరు ఆల్ ఇండియాలో ల్యాబ్ పీపుల్స్. ఐఎమ్ నాట్ బోస్టింగ్, ఇట్ ఈస్ ద ట్రూత్. 10 to 15 మెంబర్స్ కూడా లాప్రోస్కోపీగా విపుల్స్ చేసేవాళ్ళు, స్కిన్ టు స్కిన్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. అందులో అవర్ టీమ్ ఈజ్ వన్ ఆఫ్. ఐ డూ ల్యాబ్ పీపుల్స్ రెగ్యులర్లీ. సో అంటే నేను అనేది ఏంటంటే అంత అడ్వాన్స్మెంట్కి చేయగలిగేది ఉంటుంది. మీరు అన్నట్టు అపెండిక్స్ చేయగలుగుతాము, డిబ్రాయిడ్మెంట్ జస్ట్ ఏదో పుండు వస్తే కూడా ట్రీట్ చేయగలుగుతాం. కరెక్ట్. కానీ నిజానికి ఒక సర్జన్ వర్క్ ఐ థింక్ ఒక 7-8 మంది టీం వర్క్ అంటారా మీ ఉద్దేశం? మేము ఇప్పుడు 11 మంది, 2 నాన్ మెడికల్ వదిలేస్తే మొత్తం 9 మంది డాక్టర్స్మే మా టీంలో. సో టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం లైఫ్లో. ఏదన్నా ఫ్యామిలీ ఎందుకు ఇంపార్టెంట్, అసలు టీం కూడా, ఇది కూడా ఫ్యామిలీ. 80% మేము ఈయనే ఉంటాం మేడం, సరే 60 to 70% అయితే ఇల్లనే ఉంటాం కదా. వాళ్ళు ఇప్పుడు నాతో ఒక్కొక్కరు ట్రావెల్ చేస్తున్నారు 7-8 years నుంచి. నాకు ఇప్పుడు ఇక్కడే నా ఎక్స్పీరియన్స్ ఇక్కడే 8.5 years అండి. ఫస్ట్ డే జాయిన్ అయిన అంటే ఫస్ట్ 20 days కాకుండా జాయిన్ అయిన వాళ్ళంతా ఇప్పుడు నాతో ఉన్నారు. ఇంక్లూడింగ్ మై మేనేజర్, మై పర్సనల్ మేనేజర్ హ్యాస్ జాయిన్ విత్ మీ అరౌండ్ 8 years బ్యాక్. మై సెక్రటరీ, మై ఆల్ కన్సల్టెంట్స్ అందరూ. సో టీమ్ వర్క్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే మేజర్ సర్జరీస్ మ్యామ్ పొద్దున్న లేచి నుంచి రాత్రి వరకు ఉంటాయి. మనం ఎప్పుడైతే ఏ పని అయినా కానీ ఎంజాయ్ చేయలేము. రెగ్యులర్గా చేసే పనిలో 3 ఉండాలి. ఏముండాలి? వర్క్ని ఎంజాయ్ చేయాలి, గౌరవం ఉండాలి, డబ్బు రావాలి. అడపాదడపా చేసే పనిలో గౌరవం ఉండాలి, ఎంజాయ్ చేయాలి. ఇది అడపాదడపా చేసే పని డబ్బుకు చూడం, గౌరవము ఆనందం రెండే చూస్తాం. కానీ రోజు చేసే పనిలో ఆనందము గౌరవంతో పాటు డబ్బు రావాలి. ఆనందం రావాలి అని అంటే అది ఏ పని నువ్వు ఒకటేసారి ఒక్కడివే చేస్తూ ఉన్నా నీకు బోర్ వస్తుంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే నువ్వు కొత్త వెంచర్ చేయలేవు, బిగ్ సర్జరీస్ వెంచర్ చేయలేవు, క్రిటికల్ కేసెస్ తీసుకోలేవు. అన్నిటికీ మించి నేను ఒక్కనే విమలాకర్ రెడ్డి హెడ్ కావచ్చు, విమలాకర్ రెడ్డి ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయినా మిగతా దినేష్ రెడ్డి కావచ్చు, రాజు కావచ్చు, మిగతా ఇంకెవరో వాళ్ళు వచ్చి చూసిపోయి ఒక 4 సార్లు పేషెంట్ ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తే వాళ్ళకు ఉండే సాటిస్ఫాక్షన్ అండ్ అవుట్కమ్స్. చిన్న ప్రాబ్లం అయినా నోటీస్కి వస్తుంది. ఇప్పుడు మేమంతా ఏంటంటే SOPs డెవలప్ చేసాం, ప్రతిదానికి ప్రోటోకాల్. ఈవెన్ మీరు డిశ్చార్జ్ అవుతున్నప్పుడు మీ దగ్గరికి మా డ్యూటీ మెడికల్ ఆఫీసర్ వచ్చి మీకు అంత ఎక్స్ప్లెయిన్ చేశామా లేదా, ప్రతి పాయింట్ ఏం తినాలి, ఎట్లా డ్రెస్సింగ్ చేసుకోవాలి, ఏం డ్రైన్ ఎట్లుంది, ఎట్లా ఏ దానికి మాకు ఇన్ఫర్మేషన్ అన్ని చేసి మీతో కౌంటర్ సైన్ చేసుకుని ఒక స్లిప్ మా దగ్గర పెట్టుకుంటాను. రేపు పొద్దున వస్తే ఎందుకమ్మా ఓండు మీద స్నానం చేయలేవు అంటే మాకు ఎవరు చెప్పలేంటే ఆ స్లిప్ చూపిస్తాను. ఇక చూడమ్మా నీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మీ కూతురు సైన్ చేసింది ఇక్కడ. సో అదంతా ఎప్పుడు వస్తుంది? ఇఫ్ హ్యావ్ ఎ మ్యాన్ పవర్. అంటే నేను ఇప్పుడు ఈరోజు లీవ్ తీసుకోవాలి, నాకేదో పని ఉంది, మిగతా వాళ్ళు మేనేజ్ చేస్తారు, వాళ్ళకు కేర్ ఎక్కడా తగ్గదు. లేదు ఇంక ఇప్పుడు మనం చేస్తున్న క్యాంపులు కావచ్చు, ఇంకేదైనా సోషల్ వర్క్ కావచ్చు, మేము రెగ్యులర్ అకాడమిక్స్ ప్రజెంటేషన్స్ చేస్తాం. ఐఎమ్ నేషనల్ లెవెల్ ఫ్యాకల్టీ, అన్ని కాన్ఫరెన్స్లకు వెళ్తుంటాను, ఫ్యాకల్టీకి వెళ్తున్నాను, టాక్స్ ఇస్తుంటాను, పబ్లికేషన్స్, రీసెర్చ్ పబ్లికేషన్. లాస్ట్ మంత్ 2 పబ్లికేషన్స్ అయినాయి. సో పబ్లికేషన్ అంటే అకాడమిక్స్ కంట్రిబ్యూట్ చేయాలన్నా, ఇప్పుడు జిఏ సర్జరీ ట్రైనింగ్ ఇస్తాను, 4 ట్రైనింగ్ ఇవ్వాలన్నా, నెక్స్ట్ జనరేషన్ కావాలన్నా యూ నీడ్ టు హ్యావ్ ఎ టీమ్. ఒకటి చేసేది ఏముంటుంది?